నా పేరు మనీష. ప్రస్తుతం అంటే అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అన్నారు స్వామి వివేకానంద. ప్రస్తుతం యువతలో అందరూ సెల్ఫిష్, స్వార్థంగానే ఉన్నారు. సో ఈ స్వార్థాన్ని ఎలా ఎలా అధిగమించాలి, అంటే ఎలా సక్సెస్ అవ్వాలి, ఎట్లా ఇతరులకు హెల్ప్ చేయాలి? స్వార్థం లేకుంటే మనం ఇతరులకు హెల్ప్ చేస్తాము. అలా స్వార్థం మనలో మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? ఇక్కడ స్వార్థం అంటే నీ సొంతం కోసం నీ డబ్బు, నీ ఇల్లు, నీ బట్టలు, నీ టైము అందే ఉపయోగించుకుంటూ ఉంటే సమాజం నేరో అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు నీ టైం కొంచెమైనా, అంటే ఇక్కడ స్వార్థం, ఇక్కడ సెల్ఫిష్నెస్ ఎక్కువైపోతుంది. ఎందుకో మన గ్రీడీనెస్ ఎక్కువైపోయింది, మన కోరికలు ఎక్కువైపోయాయి. ఇంకా ప్రపంచం అంతా నాకే కావాలి, ఇంకెవరూ అనుభవించుకోకూడదు. ఐ ఫర్ మై సెల్ఫ్. ఇంక ప్రపంచం నా తల్లి, నా బిడ్డలు, నా ఇల్లు కూడా అన్నీ నాకే కావాలి. కొంతమంది ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చదువుతుంటాం, సైకాలజీలో వింటూ ఉంటాం, తర్వాత అనుభవాలు అవుతూ ఉంటాయి, పత్రికల్లో వస్తూ ఉంటాయి, స్కూల్ కాలేజ్ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఎంతవరకు స్వార్థమైందంటే కొడుకు తల్లిని ఇది విన్నాం. కొన్ని కేసుల్లో తల్లి అన్నీ తను తీసుకొని, ఒక ఆవిడ స్త్రీ, ఇక్కడ తల్లి అనే వాల్యూ పోయింది. అక్కడ ఒక స్త్రీ అంతా స్వాధీనం చేసుకొని బంధువులందరినీ ఇంటి నుంచి బయట పంపించేసింది. అలాంటి కేసులు ఉంటాయి. ఇక్కడ స్వామీజీ అంటారు, ఇంకా ప్రపంచంలో ఎవ్రీథింగ్ అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్. నువ్వు ప్రయత్నించు. దేవాలయంలో నువ్వు వెళ్ళి ఇది చేస్తున్నప్పుడు అన్సెల్ఫిష్నెస్ భావంతోనే వెళతావు. నువ్వు దేవాలయం ఎందుకు ఒకళ్ళు వెళ్తారు? పీస్ ఆఫ్ మైండ్, తర్వాత టు ఆఫర్ సంథింగ్. నువ్వు ఇంకా ఓన్లీ వన్ సైడెడే కావాలి. ఐ ఫర్ మై సెల్ఫ్ పర్లేదు, ఉంచుకో. నువ్వు అన్నం తినాలి, నువ్వు బట్టలు వేసుకోవాలి, నువ్వు మంచి అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి అని. ఇక్కడ ఐ ఫర్ మై సెల్ఫ్ ఆగటంలే. వాట్ ఈజ్ యువర్స్ ఆల్సో మై సెల్ఫ్. అక్కడ వచ్చిన చిక్కి ఇక్కడ సమాజంలో నీ వస్తువులు కూడా నాకే, నువ్వు కూడా నాకే. ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎక్స్ప్లాయిటేషన్ తగ్గించడానికి స్వామీజీ కొంచెం హయ్యర్ ఫీల్డ్ ఇచ్చారు, మనకి ఒక క్షేత్రం ఇచ్చారు, అన్సెల్ఫిష్నెస్. అప్పుడు అన్సెల్ఫిష్నెస్ ఈజ్ మోర్ పేయింగ్. ఇంకా ఎక్కువది మనకి సంపదిస్తుంది, పేరు ప్రతిష్టలు ఇస్తుంది. ఇప్పుడు అవార్డ్స్ ఇస్తారు, భారతరత్న అవార్డు కానీ, ఒక నోబెల్ ప్రైజ్ కానీ. ఎందుకు వాళ్ళకి ఇస్తారు? వాళ్ళకి దానికోసం కోరారా? ఇట్ కేమ్ బికాస్ దే వర్ అన్సెల్ఫిష్. వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఇది. వివేకానంద జీవిత చదువుని రామకృష్ణ ఒప్పుకోలేదు నువ్వు ధ్యానంలో మునగాలి అని. నువ్వు త్యాగం చేయాల్సిందే. ధ్యానం నుంచి బయటకు వచ్చి నువ్వు సమాజ సేవ చేస్తూ ఉండాలి, ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళ ఆనందం నీ ఆనందం ఒకటవుతుంది. ఈ విధంగా నిస్వార్థ భావంతో సేవలు చేయడానికి ప్రయత్నించాలి. అందుకే ఎన్జిఓస్, కొన్ని ఆర్గనైజేషన్ చాలా మంచి పనులు చేస్తున్నాయి. అంటే 24 hours వాళ్ళు ప్రొఫెషనల్ సేవ చేయటంలే. వారానికి ఒకసారి, వారానికి 4 సార్లు, 2 సార్లు. తర్వాత టీచ్ ఫర్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఉంది. ఇలాగ టైంని కూడా, నీ ఎనర్జీని, నీ యాటిట్యూడ్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే సమాజం ఇదవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఇది ఇవ్వటం లేదు, రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, ఇవ్వవలసిన ఇది ఇవ్వటం. మనం రైతులు మనకు అందరికి బియ్యం, ధాన్యం ఇవ్వాలి. వాళ్ళకి మనం ఏమి వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనకి టైం లేకపోతే ఫ్యూచర్లో ఏం తింటాం? ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నిస్వార్థత గురించి. అందుకే వివేకానంద ముందు నుంచే రామకృష్ణపురం దగ్గర తెచ్చుకొని సేవ చేయి. అప్పుడు నీవు కూడా దాని నుంచి లాభం పొందుతావు. యూ ఆల్సో బెనిఫిటెడ్, సొసైటీ ఆల్సో బెనిఫిటెడ్. కొంచెం హయ్యర్ లెవెల్లో మన పిల్లలు ఆలోచించాలి.